హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ వ్లాగ్ అండి. ఇది మార్నింగే స్టార్ట్ చేసినాను అనమాట వ్లాగ్. ఎప్పుడు ఎప్పుడు ఇంట్లో పని ఎట్లా ఉంటుందో అలాంటి రొటీన్ వ్లాగే అనమాట ఇది. కొంచెం మీతో ఏదో చెప్పాలనుకుంటాను కాబట్టి నేను మొత్తం అంతా వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. ప్రతి ఒక్కరు ఇంట్లో మార్నింగ్ మహిళ ఇంట్లో లేస్తేనే ఎన్ని పనులు ఉంటాయి కదా వాళ్ళకి. సాధారణంగా చెప్పాలంటే ప్రతిరోజు ఏదో ఒక పని నేర్చుకుంటా అంటారు. ఆ పనిని ఎంతో బాధ్యతగా వాళ్ళు తీసుకుంటారు. దాంట్లో వచ్చే హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ రెండింటిని వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని ఆ రెండిటికి ఆన్సర్ ఇచ్చుకుంటారు. ఆనందం వచ్చినప్పుడు కూడా మనం ఎలా ఉంటాం అనేది దానికి సమాధానం చెప్పుకుంటారు. మనసుకి బాధ వచ్చినప్పుడు ఎలా ఉంటారు అనే దానికి కూడా వాళ్ళు ఆన్సర్ చేసుకుంటారు అనమాట. ఉమెన్స్కి ఆ పవర్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ అని అందరూ చెప్తారు. వాళ్ళు 100% స్ట్రాంగ్. ఎవరు స్ట్రాంగ్ లేకపోతే మన ఇల్లు ఇంత హ్యాపీగా ఉండదని నేను నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళు కష్టపడి మనకు అన్నీ చేసి పెట్టందే, మన పేరెంట్స్ ఆల్సో కూడా అన్నీ చేయందే వాళ్ళు మనం ఇంతలా ఉండమన్నమాట. సో మనం మనం మనల్ని చూసి మన పిల్లలు కూడా మా మదర్ ఇంత లేచి చేసి వంట అన్నీ చేసి మనకి అన్నీ ఏమేమి కావాలో అన్నీ అనుకూలంగా చేసి పెడుతుందని మన పిల్లలు కూడా మన నుంచి నేర్చుకుంటారు. పొద్దున్నే లేస్తే అందరూ హడావిడిగా పనులకి వెళ్ళిపోతారనమాట. మదర్ కూడా అందరికన్నా ముందరనే లేచి పిల్లలకి వంట చేసి పెట్టడము, హస్బెండ్కి వంట చేసి పెట్టడము, ఇంట్లో వాళ్ళకి సౌకర్యాలన్నీ చూడడము, అవన్నీ చేసేసిన తర్వాత వాళ్ళంతా 10 గంటలకి 8 గంటలకి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారు కదా. అప్పుడు అప్పుడే పనులు అసలైన పనులు కనిపించేది. పొద్దున్నే లేచి వంట మాత్రమే చేస్తామన్నమాట మనము. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే మనకు అసలైన పనులన్నీ అప్పుడే కనిపిస్తాయి అన్నమాట. అప్పుడే స్టార్ట్ అయ్యేది కూడా. అప్పుడు మనం రిలాక్స్ అవుదామని మనం కూర్చుంటాము, కానీ అప్పుడే మనకి పనులన్నీ కనిపిస్తాయి. ఎక్కడ వేసిన గిన్నెలు అక్కడే ఉంటాయి, ఎక్కడ వదిలేసిన బట్టలు అక్కడే ఉంటాయి. బట్టలు వాష్ చేయడము, ఇల్లు తుడుచుకోవడము, పూజలు చేసుకోవడము, అబ్బో ఎన్ని పనులు ఉంటాయి చెప్పడానికి పెద్ద లీస్టే ఉందన్నమాట. అన్ని పనులు ఉంటాయి. నేనైతే నా కొడుకు వచ్చేంత వరకు ఒక్కదాన్నే ఉంటాను ఇంట్లో, అందరూ వెళ్ళిపోయిన తర్వాత. ఇది అలవాటు అయిపోయింది నాకు బాగా. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ టైం మా ఆయన వచ్చేంత వరకు నేను ఒక్కదాన్నే ఇంట్లో. వాళ్ళు వచ్చేసరికి పనులన్నీ చేసేసుకోవాలి. ఆ పనులన్నీ మనకు కనిపిస్తాయి కదా. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రిలాక్స్ అయిదామనే టైంలో పనులు కనిపిస్తాయి కదా. ఆ పనులు చేసేసిన తర్వాత మన ఇల్లు చూసుకుంటాం చూడు మనము. కష్టమైనా పర్వాలేదని చేసి ఇల్లు చూస్తాం కదా, ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా అప్పుడైతేను. చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా. అంటే మీకు కూడా ఇట్లనే అనిపిస్తుంది చాలా మందికి కూడాను. మనం పనంతా చేసేసిన తర్వాత ఒక్కసారి మన ఇంటిని మనం చూసుకుంటే అబ్బా ఎంత బాగుంది, ఇంక రేపటి వరకు ఈ పని చేసే పని లేదా అన్నంత ఫీల్ వస్తుందనమాట. ఒక్కరోజు ఏదైనా పని ఈరోజు ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాం అనుకో, మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఏ టెన్షన్ ఉండదు. ఓకే, అన్నము చారు చేసుకుంటే చాలన్నమాట, ఇంతే. అంటే కొంచెం కష్టపడితే ఆ ఇల్లు క్లీన్ అయిపోతుంది. మనలోనే హ్యాపీనెస్ వస్తుంది. మనకు కూడా బద్ధకంగా లేకుండా ఏదో వర్క్ మీద ఉన్నట్టు ఉంటుంది. అన్నీ అనుకూలంగా ఉంటాయన్నమాట మనం. కానీ నేను ఇక్కడ పనంతా చేసేసిన తర్వాత చిన్న టీ బ్రేక్ కోసమని కిచెన్‌లోకి వస్తాననమాట. అప్పుడు కిచెన్‌లోకి వస్తే కూడా ఆ కిచెన్‌లో ఇంకా సామాన్లన్నీ ఎక్కడొక్కడే ఉన్నాయన్నమాట. సింక్ నిండా సామాన్లన్నీ అట్లే ఉన్నాయి. ఆ సామాన్లన్నీ కడగల్ల. నేను ఎప్పుడు రెగ్యులర్‌గా 10, 10:30 ఆ టైంకి ఎప్పుడు రెగ్యులర్‌గా ఓ టీ తాగుతాను. టీ అనకూడదు దాన్ని. టీను కాదు, కాఫీను కాదు అది. వామ్ ఉంటుంది కదా, వామ్‌ని హాట్ వాటర్ నీళ్ళు కాగబెట్టుకొని హాట్ వాటర్ అందులోకి అది వాము వేసి బాగా ఉడకబెట్టిన తర్వాత అందులో కొంచెం బెల్లం యాడ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను అది చేసుకొని తాగుతాననమాట. అప్పుడు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అప్పుడు రిలాక్స్ అవుతాను నేను కంపల్సరీగా. అక్కడ కూర్చొని హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయ్యి టీ తాగేసేంత వరకు అట్లే ఉంటాను నేను. కొంచెంసేపు కూర్చుంటాననమాట. తర్వాత ఏమైనా పనులున్నా చూసుకుంటాను. ఈ మధ్య ఈ ఇంటికి కొత్త ఇంటికి వచ్చినప్పటి నుంచి కొంచెం పూజ చేసేది తక్కువైపోయింది. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నప్పుడు రెగ్యులర్‌గా చేస్తా అంటే 5 గంటలకే గాని,
అక్కడ లైటింగ్ ఏమి లేకోకున్నా గూడా నేను ఒక్కదాన్నే లేసి చేసుకుంటాను. ఇక్కడంతా అనుకూలంగా ఉన్నా గూడా ఎందుకో చేసేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంగా సెట్ అవ్వలేదు ఇంట్లోకొచ్చిన తర్వాత గూడా. సెట్ అవ్వాలింకా. చూద్దాం ముందు అంటే ఫ్యూచర్‌లో ఆహ్, ఒక ఈ మంత్, నెక్స్ట్ మంత్ అట్లా బాగా అడ్జస్ట్ అయిన తర్వాత చేద్దామనమాట. ఎర్లీ మార్నింగే వర్క్ ఉంటుందనేసి నేను పనుంటుంది గదా! వంట చేసేది అవన్నీ టిఫిన్స్, లంచ్ అవన్నీ చేసేతలకి లేట్ అయితుందని కొంచెం డిలే చేస్తున్నాననమాట. సో, నెక్స్ట్ అదే ఎక్కువ దాన్నే మిస్ అయింది నేనెక్కువ. పూజ చేయడం చాలా మిస్ అవుతాను నేననమాట. ఇక్కడ పిల్లోలు పానీపూరి చేయమని చెప్పిపోయిండనమాట నా కొడుకు. అందుకనేసి నేను పానీపూరి సాయంత్రం చేసి పెట్టేసినాను. ఆహ్, చాలా బాగొచ్చింది పానీపూరి చేసేది. కానీ ఆ టైంలో వీడియో తీయలేదనమాట. నేను ఊరికే ఇది మాత్రమే వీడియో తీశాను. ఎవరు లేకోకుండా ఉన్నారు. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు సెల్‌లో ఫోన్ మాట్లాడేది ఎక్కువవుతుందనమాట మా రిలేటివ్స్‌తో. సో, అందుకనేసి వీడియో తీయలేకపోయినాను. ఈసారి ఏమన్నా అట్లా మీకు కావాలనుకుంటే ఆహ్, కామెంట్ జేయండి. నేను చేస్తాననమాట పానీపూరి. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడికే ఎండ్ జేసేస్తన్నాను. ఇదే ఈరోజు వ్లాగ్ అయితేను. చాలా బాగొచ్చింది పానీపూరి. ఈ వీడియో మీకు గిన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ గూడా చేసుకొని చూడండి. సరేనా?